ఈ వీడియోలో ముఖ్యమైన ఉద్యమాలు, ఆ ఉద్యమ కాలంలో ఎప్పుడు ఏ సంవత్సరంలో జరిగింది, ఆ సమయంలో వైస్రాయ్ ఎవరు, అదేవిధంగా దానికి కారణం ఏంటి, మరి ముఖ్యాంశాలను నేను మీకు వివరించడం జరుగుతుంది. స్వదేశీ ఉద్యమం 1905 నుంచి 8 వరకు జరిగింది. ఆ సమయంలో లార్డ్ కర్జన్ వైస్రాయ్గా ఉన్నారు. బెంగాల్ విభజన ముఖ్య కారణం. ఇది మొదటి ప్రజా ఉద్యమం. హోమ్ రూల్ లీగ్ ఉద్యమం, దీన్ని బాలగంగాధర్ తిలక్ గారు ఏప్రిల్ 1916 ఏప్రిల్లో ప్రారంభించారు. అన్వి సెంట్ 1916, సెంట్ సెప్టెంబర్ అలా గుర్తుంచుకోండి. అదేవిధంగా సహాయ నిరాకరణ ఉద్యమం 1920-22 మధ్య జరిగింది. సైమన్ గోపేక్ ఉద్యమం 1928లో జరిగింది. శాసనోల్లంఘన ఉద్యమం 1930 నుంచి 34 వరకు జరిగింది. క్విట్ ఇండియా ఉద్యమం 42లో జరిగింది. మరి మనం రూపొందించిన కోడు స్వదేశీ స్వదేశీ ఉద్యమంలో భారతీయులు స్వదేశీ గర్జన చేశారు. స్వదేశీ అంటే స్వదేశీ, గర్జన అంటే గర్జన, అలా గుర్తుంచుకోండి. మరి హోమ్ రూల్ అంటే స్వయంపాలన కాలం సమయంలో ఉద్యమ సమయంలో సేమ్స్ఫోర్డ్ వైస్రాయ్గా ఉన్నారు. స్వయంపాలన సహకారం అలా రైమిక్స్ అందరూ గుర్తుంచుకోండి. సహాయ నిరాకరణ ఉద్యమం గురించి సేమ్స్ఫోర్డ్ పేపర్లో రీడింగ్ చేశాడు. ఇక్కడ సహాయ సకారం, అక్కడ సేమ్స్ఫోర్డ్ రీడింగ్ చేశాడు. రీడింగ్ అలా మన రూపొందించిన శ్రీశ్రీ లాజిక్స్ అండ్ ట్రిక్స్ ప్రకారం. శాసన ఉల్లంఘనం గురించి నాట్ విల్లింగ్ అని ఇర్విన్ అన్నాడు. ఉల్లంఘనం విల్లింగ్ అలా రైమిక్ సౌండ్, విల్లింగ్ ఇర్విన్ అలా రైమిక్ సౌండ్ ద్వారా గుర్తుంచుకోండి. క్విట్ టు గో, బ్రిటిష్ వారిని క్విట్ టు గో అని భారతీయులు అన్నారు. క్విట్ అంటే క్విట్ ఇండియా ఉద్యమం, గో అంటే లిలిత్ గో. ఇలా